హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విన్ను మదర్ లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మా పాప అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిందండి. మార్నింగ్ వెళ్ళేటప్పుడైతే ఈ ఫ్లవర్స్ కొన్ని లీవ్స్ అయితే తీసుకొని వెళ్ళింది. ఇంక ఎందుకనంటే స్కూల్లో అంట బతుకమ్మ మేకింగ్ అయితే ఇది యాక్టివిటీ లాగా చేయించారంట. అదైతే తీసుకొచ్చి ఒకసారి అయితే చూపించిందండి. ఇంకా మీకు షేర్ చేద్దామని చెప్పి ఒకసారి అయితే ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఎలా ఉందో చూసి అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిందండి. ఈవినింగ్ అయితే డిన్నర్లోకి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా డిన్నర్లోకి ఇంకా వెజ్ పలావు, ఇంకా రైతా, గోంగూర చట్నీ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అదైతే ఈరోజు వ్లాగ్ అండి. ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఎలా నా ప్రాసెస్లో ఎలా చేస్తాను ఏంది నా స్టైల్లో అనేది మీకైతే ఒకసారి చూపించాలనుకుంటున్నాను. అందుకని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఇదైతే బిర్యానీ పాట్ అండి. ఇంక ఇందులోనే ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను. ఇంకా మీకు కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఆ సైజ్ కుక్కర్ అయితే అవైలబుల్లో లేదు. కొంచెం చిన్న సైజు ఉంది. మా ఫ్యామిలీకి అయితే అది సరిపోదు. అందుకని చెప్పేసి నేను ఈ బిర్యానీ పాట్లో అయితే చేస్తున్నాను. ఇది కొంచెం పెద్ద సైజు బిగ్ సైజు ఉంటుంది కాబట్టి అందరికీ అయితే ఇదైతే సరిపోతుంది. ఒక 6-7 మెంబర్స్కి అయితే సరిపోతుంది. మా ఇంట్లో 6-7 మెంబర్స్ అయితే ఉంటాము. ఇంకా దీంట్లో అయితే ఇంక ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దామండి. నేనైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ కొంచెం అయితే యాడ్ చేసేసుకున్నాను ఇందులోకి. ఇంకా ఏదైనా వన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గీ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. రెండు యూజ్ చేస్తే ఏంటంటే టేస్ట్ కొంచెం ఇంకా బాగా అయితే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే రెండు యాడ్ చేసి ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను. చెక్క, లవంగ, ఇంకా ఈ బిర్యానీ ఆకులు మొత్తం అయితే యాలకులు అవన్నీ అయితే వేసేసుకున్నాను. ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇంకా అవన్నీ కూడా ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇంకా అది అలా ఫ్రై అయ్యేలోపు నేనైతే మంటను లో ఫ్లేమ్‌లో పెట్టేసి, ఇంకా దానికోసమైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఇలా ఆనియన్స్ కట్ చేసేటప్పుడైతే కళ్ళమ్మటైతే నీళ్ళైతే వచ్చేస్తాయి కదా! నార్మల్‌గా నాకు కూడా ఇంక అట్లాగైతే వస్తున్నాయి. కానీ ఇలా వాటర్ అయితే రాకుండా నాకైతే ఒక టిప్ అయితే తెలుసండి. అదైతే మీతో షేర్ చేస్తాను. ఆనియన్స్ ఫస్ట్ వాటర్‌లో ఒక హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్ వాటర్‌లో ఏసేసి తర్వాత తీసేసి కట్ చేసుకుంటే అంత వాటర్ అయితే అంత కళ్ళమ్మట నీళ్ళైతే రావంట. కానీ నాకంత టైం లేక ఇంకెలాగోలా నేనైతే నార్మల్‌గా అయితే కట్ చేసేస్తున్నాను. ఇంకా స్పైసెస్ అన్నీ వేగిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి నేను. ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి కూడా ఫ్రై అవ్వడానికి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. మనం ఏది బిర్యానీ, పలావ్ ఏది ప్రిపేర్ చేసేటప్పుడైనా సరే. ఇంకా అలా అవ్వడానికైతే కొంచెం టైం అయితే పడతది కదా! ఇంకా ఈలోపైతే నేను నెక్స్ట్ ఇంకా దాంట్లోకి వెజిటబుల్ బిర్యానీ కదా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దాంట్లోకైతే ఈలోపు వెజిటబుల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇంగిట్లా మన దగ్గర నార్మల్‌గా అయితే ఇంక రెగ్యులర్‌గా ఎవరైనా బీన్స్, క్యారెట్, ఆలు అయితే వేస్తారు. ఇంక నేను అవే వేస్తున్నాను. ఇంక మన దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటే ఇంక అవన్నీ కూడా ఏసేసుకోవచ్చు. ఎన్ని వెజిటబుల్స్ ఏసుకుంటే అంత టేస్ట్‌గా అయితే ఉంటదండి. నేనైతే ఈ 3నే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! బీన్స్, క్యారెట్, ఆలు ఈ 3 వెజిటబుల్స్ మాత్రమే నేనైతే ఈరోజు యూజ్ చేసి బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంక అవైతే కట్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ మిర్చి, టమోటా కూడా అయితే కట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఇంకా ఆయిల్‌లో వేసేసి మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వాలండి. ఓ 50% అయితే కుక్ అవ్వనివ్వాలి. ఇంకా ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇంకా మీకు వీడియోలో ఇప్పుడు కనిపిస్తది కదా! ఆనియన్స్ అయితే ఇంకా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇట్లా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే మనకి బిర్యానీ అయినా, పలావ్ అయినా ఏదైనా మంచి స్ట్రక్చర్ అయితే వస్తది. ఇంకా టేస్ట్ వైస్ బావుంటది. చూడడానికి స్ట్రక్చర్ కూడా బావుంటది. ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇట్లా ఏసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి, టమోటా ఏసాను. అవి కొంచెం 30% అయితే కుక్ అవ్వనిచ్చి నెక్స్ట్ అయితే వెజిటబుల్స్ అనేది వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా వేశాను. ఇంక ఇందులోకి మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా ముందు సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతదంటే ఇవి తొందరగా అనేది కుక్ అవుతాయి వెజిటబుల్స్. వెజిటబుల్స్ కూడా మెత్తగా స్మాష్ అయితే అవ్వక్కర్లేదు. ఒక 50% కుక్ అయితే సరిపోతది. ఇంకా రిమైనింగ్ 50% మనకి రైస్‌తో పాటు ఉడికిపోతది. ఇంకా ఇలా సాల్ట్ యాడ్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేసాను. ఇంక ఆఫ్టర్ 5 మినిట్స్ మూత ఓపెన్ చేసి చూస్తే అవి కొంచెం డ్రై అయినట్టు అవుతాయి. అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను నేను. ఇంక యాడ్ చేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా అంతా అయితే కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో ధనియాల పొడేనండి. ఈ ధనియాల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తది ఈ పులావ్‌కి. ఇంక నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఇంకా ధనియాల పొడి కూడా ఏసేసి 5 మినిట్స్ అయితే దీన్ని కూడా మంచిగా ఆ వెజిటబుల్స్‌లో ఫ్రై అవ్వనిచ్చాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి నేను ఆ గ్లాస్ మీకు కనిపిస్తుంది కదా! ఆ గ్లాస్‌తో 2 గ్లాసెస్ అయితే తీసుకున్నానండి రైసు. ఇంకా 2 గ్లాసెస్ తీసుకున్నప్పుడు ఇంకొక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ అయితే వాటర్ తీసుకోవాలి. అట్లా 2 గ్లాసెస్‌కి 3 గ్లాసెస్ అయితే వాటర్ తీసేసుకోవాలి ఎసురు. నేనైతే అట్లా తీసేసుకున్నాను.
ఇంకా తీసేసుకొని ఇంకా అందులో వేసేదైతే వేసేసుకున్నాను. ఇంకా రైస్ క్వాంటిటీ తగ్గట్టు వేసేసుకొని ఇంకా అవి కూడా అయితే మంచిగా మరగనిస్తున్నానండి. ఇంకా అవి మంచిగా మరిగేలోపు రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి కదా! అప్పటిలోపు అయితే నేను ఇక్కడ దాంట్లోకి ఇంకా నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేయాలండి. పుదీనా కూడా మంచి ఫ్లేవర్‌ని ఇస్తది మన పలావ్‌కి. ఇంక ఈలోపు అయితే అవి వాటర్ అయితే రోలింగ్ బాయిలింగ్ అవ్వేలోపు నేనైతే పుదీనాను కూడా కట్ చేసేసుకొని ఇంకా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు అయితే పుదీనాను కూడా యాడ్ చేసేసాను. ఇంక యాడ్ చేసి మనం ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఇంక రైస్‌ని కూడా వేసేసుకోవాలండి. ఈ బాస్మతి రైస్ అయితే నేను ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే కడిగేసి అయితే పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగేసి పెట్టేసుకుంటే ఇప్పుడు నానబెట్టేస్తే అయిపోతది. ఇంకా అలా నేను కూడా బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ రైస్‌ని కూడా తీసేసుకొని మనకు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నటువంటి ఆ వాటర్‌లో ఏసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వేసేసుకొని అంతా అయితే ఒకసారి తిప్పేసుకొని ఇంక మూత పెట్టేసుకొని ఇంకా హై ఫ్లేమ్‌లో ఓన్లీ హై ఫ్లేమ్‌లోనే ఒక 10 ఆర్ 15 మినిట్స్ ఈ వాటర్ అంతా ఇనికిపోయే స్టేజ్‌కొచ్చేంత వరకి ఇంకా మనం మూత పెట్టేసి ఇంకా హై ఫ్లేమ్‌లో పక్కన పెట్టేసేయాలండి. ఇంక ఆఫ్టర్ 15 మినిట్స్ అయితే ఇంక మనకైతే ఇలా ఉంటది. ఈ స్టేజ్‌లో అయితే ఉంటది. అంటే వాటర్ అంతా ఇనికిపోయి ఇట్లా వస్తది. ఇప్పుడు మంటని సిమ్‌లో పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయితే వదిలేయాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బిర్యానీ గానీ, పలావ్ గానీ చేసేటప్పుడు ఇంక నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్ యూజ్ చేసినా కానీ టేస్ట్ మంచిగానే ఉంటది. కాకపోతే ఎప్పుడైనా గెస్ట్ అలా ఎవరైనా వచ్చినప్పుడైతే ఇట్లా బిర్యానీ రైస్‌తో యూజ్ చేశామంటే కొంచెం ఇంకా టేస్ట్ అయితే ఇంకా బావుంటది. చూడడానికి కూడా బావుంటది. ఇంక అందుకని చెప్పి అప్పుడప్పుడైతే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆఫ్టర్ 15 మినిట్స్ ఇంక మూత ఓపెన్ చేసి చూస్తే ఇంక అంతా అయితే అయిపోయిందండి. ఇంగా లాస్ట్ స్టేజ్‌కైతే వచ్చింది. కానీ ఇంక ఎమ్మటే అయితే మనం తీసేసుకొని సర్వ్ అయితే చేసుకోకూడదు. ఇంకా మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసుకొని 15 మినిట్స్ అయితే అలాగే వదిలేసుకోవాలి. ఇంగ ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ అప్పుడు చూస్తే మంచి కుక్ అయ్యి మంచిగా అయితే ఉంటదప్పుడు. ఇంగ అప్పుడైతే సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన ఎమ్మటెమ్మటే తీసేసుకోవద్దు. ఇంకా అదైతే ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంగిక్కడ గోంగూర చట్నీకైతే రెడీ చేస్తున్నాను. ఇంకా ఇట్లా గోంగూర అయితే నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నమ్మటే మొత్తం అయితే అంతా ఇలా ఒలిచేసుకొని కవర్‌లో అయితే పెట్టేసుకొని స్టోర్ అయితే చేసుకుంటాను. ఇంక అదంతా అయితే ఓ 3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నాను మంచిగా. ఎందుకంటే అందులో ఇసుక అట్లా ఎక్కువ ఉంటది గదా! ఇంక వాష్ చేసేసుకొని ఇంక నెక్స్ట్ అయితే ఇంకా ఆయిల్‌లో ఈ గోంగూర అంతా ఇంక కుక్ అవ్వనిస్తున్నాను. ఇంక కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఎసేసి ఇంక నేను వాష్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరని ఇలా కొంచెం కొంచెంగా ఎసేసుకొని ఇంగ అంతా అయితే ఇలా కదిపేసుకుంటే అదంతా అయితే ఇంత దగ్గరకవుతదండి. మనం ఎంత ఆకుకూర యూజ్ చేసినా గానీ అదంతా అయితే ఫ్రై అయ్యేలోపు ఇలా అవుతది గదా! మీకు వీడియోలో కనిపిస్తుంది గదా! ఇట్లా అయితే కొంచెం అయితే ఉంది. ఇంక అందులోకి మనం ఇంక కొన్ని మిర్చి, కొంచెం టమోటా అయితే యాడ్ చేసేసుకోవాలి. టమోటా అయితే ఎక్కువేం పట్టదండి. ఇంగ మిర్చి అయితే మన స్పైస్‌కి తగ్గట్టు యాడ్ చేసేసుకోవాలి. ఇంక టమోటా అయితే అంతేం పట్టదు. ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పుల్లగానే ఉంటది గదా! అందుకని చెప్పి నేనైతే ఒక స్మాల్ సైజు 2 అయితే యాడ్ చేశాను అంతే. ఎక్కువేం యాడ్ చేయలేదు. మరి పుల్లగా ఉంటే అంత మంచిగా అనిపియదు. ఇంక అయిపోయిందండి. అది గూడా అయితే మంచిగా స్మాష్ అయితే చేసేసుకున్నాను. మన స్మాషర్ సహాయంతో గానీ, లేదంటే రోలు ఉంటే రోలులో గానీ దంచేసుకుంటే చాలా అయితే టేస్ట్ ఉంటది. నెక్స్ట్ దానికి తాలింపు కోసమైతే ఇక్కడ తాలింపయితే వేస్తున్నాను సెపరేట్‌గా. ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిలేసేసి అందులో తాలింపుకు సంబంధించినవైతే అన్నీ వేసేసాను. వేసేసి ఫైనల్‌గా అయితే అందులో కరివేపాకు గూడా యాడ్ చేసేసి, అది కొంచెం 5 మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత, మనం స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర చట్నీని గూడా అయితే ఇంక అందులో ఏసేసుకొని, కలిపేసుకొని, ఒక 5 మినిట్స్ ఇంక ఈ చట్నీని గూడా ఆయిల్‌లో అనేది మంచిగా అయితే మగ్గనివ్వాలి. ఇంకా అలా మగ్గడం వల్ల ఇంకా టేస్ట్ అయితే బావుంటదండి. ఎమ్మటే ఇలా ఆపేసేయకుండా ఒక 5 మినిట్స్ గానీ, 10 మినిట్స్ గానీ ఇలా ఆయిల్‌లో ఈ చట్నీ అనేది మంచిగా మగ్గితే ఇంకా టేస్ట్ అనేది బావుంటది. కొంచెం ఎక్కువ రోజులైతే నిల్వుంటది. ఒక 1 వీక్, 3 డేస్ అట్లా అయితే మంచిగైతే నిల్వుంటది. ఇంక ఫైనల్‌గా అయితే ఇంక గోంగూర చట్నీ గూడా అయిపోయిందండి. నెక్స్ట్ అయితే ఇంక రైతా ప్రిపేర్ చేస్తా అని చెప్పా కదా! ఇంక దానికోసం గూడా ఇట్లా నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇంక రైతా ప్రిపేర్ చేయడానికైతే నేనైతే ఆనియన్స్ ఇట్లా పొడువుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇంక నెక్స్ట్ అందులోకి మిర్చి గూడా కొంచెం అయితే కట్ చేసుకున్నాను. మన స్పైస్‌కి తగ్గట్టయితే మిర్చి కట్ చేసుకోవాలిక్కడ. ఇంకా నెక్స్ట్ అందులోనే కొత్తిమీర కొంచెం యాడ్ చేయాలి గదా! అందుకని చెప్పి కొత్తిమీర గూడా కొంచెం ఒక కట్ట అయితే తీసేసుకొని అందులో కొంచెం అయితే కట్ చేసేసుకొని మంచిగా అయితే వాష్ చేసేసుకున్నాను. మనకి ఆకుకూరలు ఏవైనా యూజ్ చేసేటప్పుడైనా మంచిగా 2, 3 టైమ్స్ అయితే మంచిగా ట్యాప్ కింద పెట్టేసి మంచిగా వాష్ చేసుకోవాలండి. లేకపోతే అందులో డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువుంటాయి. అంటే ఇసుక అట్లాంటివనేది ఎక్కువ ఉండడం వల్ల మనమైతే ఆకుకూరలను ఎక్కువ సార్లు అయితే మంచిగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటది. ఇంక నెక్స్ట్ అయితే నేను ఇట్లా పెరుగు ప్యాకెట్ అయితే ఒకటి తీసేసుకున్నాను. మా ఇంట్లో అయితే తోడేసి పెరుగైతే ఉండదండి. నేనైతే అసలు తోడేసే అలవాటే లేదు. తోడేయను. మిల్క్ తీసుకుంటాం. ఇంకా మిల్క్ అనేది తాగేస్తాం అందరం ఫ్యామిలీ మొత్తం. ఎప్పుడన్నా పెరుగు ఇట్లా అకేషన్స్‌కి ఏదైనా పెరుగు కావాలంటే సెపరేట్ బయటైతే ప్యాకెట్ తెచ్చుకుంటాము. అలానే నేను కూడా ఒక ప్యాకెట్ ఈరోజు కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చి దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసాను.
ఇంక ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంక ఈ రైతాకి ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో ఇంకా ఆ కన్సిస్టెన్సీలో అయితే నేనంతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంతా తిప్పేసేసుకున్నాను. ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర ఇంక దాంట్లో ఇంక టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఇంక ఇదంతా ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లయితే ఒక 2 మినిట్స్ అయితే అట్లా తిప్పేసుకున్నాను. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఇట్లా అయితే ప్రిపేర్ చేశానండి. ఈ కన్సిస్టెన్సీలో. ఇంక నాకైతే ఇలాగే తెలుసు. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేశాను. ఇంక అన్నీ అయితే తెచ్చి ఇంక టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నామండి. ఇంక ఇప్పుడైతే ఇంక పిల్లలకైతే పెట్టిచ్చేస్తే ఫస్ట్ అయితే పిల్లలైతే తినేస్తారు. ఇంక అందుకని చెప్పి ఫస్ట్ పిల్లలకైతే పెట్టిచ్చేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిందండి. బాగా లేట్ అయిపోయింది. ఇంక పిల్లలైతే ఇంకా ఎర్లీగా పడుకోవాలి కదా! మళ్ళీ ఎర్లీగా లేయాలి. మార్నింగ్ 6:00 అయితే లెగవాలి కదా! స్కూల్స్ అయితే ఉంటాయి. ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా ఫాస్ట్‌గా అయితే పిల్లలకైతే పెట్టిచ్చేస్తున్నాను ఇక్కడ. ఇంక పిల్లలైతే మిగిలిచ్చేస్తారండి. ఎక్కువ ఎక్కువ మిగిలిచ్చేస్తారు. అస్సలే తినరు. అందుకని చెప్పి కొంచెమే పెడుతున్నాను ఇక్కడ. ఇంక పెట్టేసి ఇంక ఫస్ట్ అయితే ఇంక పిల్లలకైతే ఇచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్ అయితే మేమైతే తింటామండి. ఇంక వీడు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు. వాడు కూడా వెయిటింగ్ తినడానికి. ఇంక పెట్టిచ్చేసి ఇచ్చేస్తే వాళ్ళు తింటారండి. వాళ్ళు తిన్న తర్వాత ఇంక నెక్స్ట్ అయితే ఇంక ఫైనల్‌గా మేము కూడా అయితే తింటామండి. ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఇంక నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఇంక మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.